వేస్తున్నామని మీరు తొలగించి ప్రభా చక్కటి వాతావరణం మాకు దయచేవని మేడుకొనిచ్చినాం తండ్రి. నాయన నీ కొందనాలు తండ్రి. ప్రభా చేరువేసిన ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించిన మేడుకొనిచ్చినాం తండ్రి. అయా ఏ బిడ్డలతో నా తండ్రి ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన. అయా కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. రూపింపబడుచున్న ఈ ఆయుధముండినను రూపింపబడుచున్న ఈ ఆయుధముండినను నాకు విరోధము వర్తిల్లదూయని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు.
స్తుతింతు. అంతులేని నీ కృపయే నా ఆధరణ, నా బంధువై నా గమ్యమై నడిపావు ప్రతి బాటలో, బలియాగమై ఆ సిలువలో తుడిచావు నా పాపము. చెదరిపోని నీ ప్రేమే నా ఆధారం, అంతులేని నీ కృపయే నా ఆధరణ, నా బంధువై నా గమ్యమై నడిపావు ప్రతి బాటలో,
గొప్ప దేవ, కనికరం కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి గొప్ప దేవ, నీ పాదాలకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా నీ సన్నిధిలో ఉండడం, ఈ రీతిగా మేమందరం కూడా కలిసి నిన్ను స్తుతించి గణపరిచి అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ మంత్ 23వ తారీఖు నా పెద్ద కుమారుడికి జ్వరము 103 వచ్చింది. 8 వాంతింగ్స్ అయినాయి. చెప్పలా వాడు, అది కూడా నాకు చెప్పడం, వాళ్ళ అమ్మ చెప్పుకుంటా ఉంటాడు. ఆ అమ్మాయి కూడా చెప్పలా నాకు. సాయంత్రంగా చెప్పింది, పొద్దుపోయింది. నేను వచ్చేటప్పటికి వాడికి బాగా 8 వాంతులు అయిపోయి నీరసించిపోన్నాడు. బాగా జ్వరం 103 ఉంది. వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అక్కడ మేము చూడలేము, జయభారత్ తీసుకోమని ఒక దగ్గర చెప్పారు. ఇంకో దగ్గర తీసుకోమని చూపించా, అక్కడ కూడా చూడాల. అంటే శక్తి లేదు, బాగా నీరసించిపోయాడు. నేను దేవుడికి ప్రార్థన చేసుకుంటా, నేను నా లోపల ఏడ్చుకుంటా పోతా ఉన్నా. తీసుకెళ్ళి ఒక ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళి ఆఖరాకి అది నెలాఖర అయిపోయింది, డబ్బులు కూడా ఇబ్బంది అయిపోయింది. అప్పుడు నేను తీసుకెళ్ళి అతని కాడ తీసుకెళ్ళి చూపిస్తే దేవుడికే చెప్పుకున్నాను నేను. వాడు ఏదైనా ఉంటే పాస్టర్ గారితో బాగా చెప్పుకుంటాడు. ఏదైనా ఉంటే నాకు కూడా చెప్పడం, చిన్న తలనొప్పి వచ్చినా జ్వరం వచ్చినా అన్నీ ఆయనకే చెప్పుకుంటుంటాడు. పాస్టర్ గారు కానీ పాస్టర్ అమ్మ కానీ మాకు ఫోన్లు చేసి వాడికి ఎలా ఉంది అని గంటకి ఫోన్ చేసి ప్రార్థన చేశారు. మామూలుగా మనం ఫోన్ చేసి అడుగుతుంటాం, సార్ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని. కానీ వాళ్ళు ఇక్కడ మన పాస్టర్ అమ్మ గారు వారు, నేను ఇక్కడే చూస్తున్నాను. నేను ఏప్రిల్ నుంచి ఒకరి నుంచి వస్తున్నాను ఇక్కడికి. నా బిడ్డ ముందుగా నుంచే 2 పిల్లకాయలు ముందు నుంచే వస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా మేము వచ్చాం. ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరమే వచ్చింది. ఇక్కడ పాస్టర్ అమ్మ గారు ఫోన్ చేసి ఎలా ఉంది, పిల్లవాడికి బాగుంది అని మాటికి ప్రార్థన చేసి వాడికి ధైర్యం చెప్పారు. వాడు తగ్గల. మళ్ళా పక్క రోజు శుక్రవారం చర్చికి వచ్చాడు ఇక్కడికి, 24వ తేదీ. అయినా కూడా బాగా నీరసించి కృషించిపోయినాడు. సారు ప్రార్థన చేశాడు. మళ్ళీ ఆదివారం కూడా అట్లే ఉండింది. సార్ టెస్టులు చేయించు కళ్యాణ్, అలాగే ఉంది ఒకసారి అన్నాడు. కానీ నేను టెస్టులు అయితే చేయించలేదు, దేవుడికే చెప్పేశా. అయ్యా, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నావు. నీవు ఇచ్చిన స్వాస్థ్యము, బిడ్డ ఎప్పుడు కూడా నీ సన్నిధానికి వస్తున్నాడు. నాకంటే ముందు నిద్రలేసి బైబిల్ చదువుకుంటాడు. నిద్రలేసి చర్చికి మాత్రం క్రమం తప్పకుండా వస్తాడు. ప్రతిరోజు వస్తుంటాడు. వాడు నీ సేవ చేస్తున్నాడు, నీలోనే ఉన్నాడు. నువ్వే కాపాడుకో, నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వే ఇచ్చావు, నువ్వే కాపాడుకొని దేవుడి మీదే భారం వేసాను. ఇటువంటి టెస్ట్ కూడా చేయించాల. ఒక 100 రూపాయలతో పైకి లేచాడు. అది దేవుడు వాడి పట్ల ఎంతో కార్యం జరిగించాడు. రేపు నుంచి బిడ్డ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. అందరూ కొంచెం ప్రార్థన చేయండి. పాస్టర్ గారికి మా దేవుడికి చిన్న సాక్షి దీవించిన అడుగుతాను. కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా. అందరూ కలిసి పడదాం. ఈ దినము మన మొదటి ఆరాధన ముగించుకున్న తర్వాత నేను పాస్టర్ గారు నేరుగా అయ్యగారి మందిరానికి వెళ్ళాం. అది హౌసింగ్ బోర్డు ఆ ఏరియా. మరి చక్కగా ఆరాధన జరుగుతున్నది. మరి మేము వెళ్ళి ఆరాధనలో కూడా పాల్గొన్నాం. అక్కడ చాలా డిసిప్లిన్. పిల్లలు కానీ పిన్ డ్రాప్ అసలుకి సౌండే ఉండదు. మిమ్మల్ని ఒకసారి తీసుకెళ్తాను నేను, ఒకసారి అయ్యగారు మందిరానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎందుకంటే చూడాలి మీరు అక్కడ పరిస్థితులు. పిల్లలు అయితే చాలా మర్యాదగా కూర్చునేవాళ్ళు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు అందరూ బయట పంపించారు అమ్మాయి. మరి ఆ చక్కగా ఆరాధన ముగించుకున్న తర్వాత ఆ సంఘం అంతటికి చక్కటి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. మరి మేము కూడా ఆ భోజనం
తిన్నాము. తెల్లన్నము, సాంబారు, పచ్చడి, పెరుగు చాలా బాగుండింది. అప్పలం సార్ మంచివి, పెద్ద అప్పలం అది, అప్పలం కూడా. కాబట్టి నేను అనుకున్నా మన వాళ్ళకి ముక్కలైందో ముద్ద దిగదు కదా. నేను కోడిగుడ్డు అన్నా, కానీ మన వాళ్ళు ముక్కల మేము తినం సార్, మాకు ముక్క ఉండాల్సిన. కానీ చక్కగా అందరు కూడా లైన్లో కూర్చొని బాగా చక్కగా తిన్నారు. ఆ యొక్క ఆరాధన అంతా కూడా మేము చక్కగా చూసాం, సంతోషించాం, దేవుని మహిమపరిచాం. మరి అక్కడ వారి సంఘస్థులు కూడా చెప్పాడు అయ్యగారు, ఈ దినం సాయంకాలం మళ్ళీ నేను వారి దగ్గరికి వెళ్తున్నా, మీరు కూడా రావాలని చెప్పినప్పుడు వారిని కూడా సువార్త సేవ ప్రతి ఆదివారం ఉంటుంది. మరి ఈ ప్రాంతంలో సువార్త సేవ చేసుకొని ఆ సంఘస్థులతో కూడా మన మందిరానికి రావడం చాలా సంతోషకరం. ఎక్కువ సమయం లేకుండా అయ్యగారికి నేను ఈ సమయాన్ని అప్పచెప్తున్నా. అందరూ శ్రద్ధగా మనం విందాం. ఈ పాపను మాత్రం తీసుకున్నామ్మా, ఈ నాన్న ఇంట్లో వదిలేసాం, ఎదుగమ్మా. రైట్, అయ్యగారికి సమయాన్ని అప్పచెప్తున్నా. పిల్లలు మీకు ఏదన్నా బయటికి వెళ్ళాలంటే లేచి మౌనంగా వెళ్ళి మళ్ళా రావచ్చు. ఇక్కడ అల్లరి చేయదు. మరి దేవుని వాక్యంలో నుండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 6వ వచనము నుండి 10వ వచనం వరకు. ఆ పాప ఎవరు పాప? ఆ పాప ఎవరు పాప? కొంచెం సరే చదువుదాం, వాక్యం చదువుదామా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6 నుండి 10 వరకు చదువుదాం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయా ప్రదేశం ద్వారా వెళ్ళి ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెలుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. చదవండి. అప్పుడు మాసిదోనియా నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి సహాయము చేయమని తను వేడుకుంటున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగిన. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలుచున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ప్రార్థన చేసుకుందాం. ప్రియగల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, 2వ దినము ఈ ఆకుతోట గ్రామములో మీరు ఏర్పాటు చేసుకున్న ఈ మందిరములో వాక్యమును ధ్యానించుటకు, బోధించుటకు మీరిచ్చిన మంచి సమయం బట్టి స్తుతిస్తున్నాం. మీ ప్రజలు ఆసక్తితో వచ్చారు. పిల్లలు, పెద్దలు, యవనస్తులు ఉన్నారు. అందరూ అర్థం చేసుకునే రీతిలో మీ వాక్యాన్ని మీరు బోధించమని ప్రార్థిస్తున్నాం.
నీ దాసునైన నన్ను కూడా మీరు కనికరించండి. మీకు మహిమకరమైన పాత్రగా వాడుకోండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఈ దినము వాక్యం ఏంటంటే, అపోస్తుడైన పౌలు పొందిన దర్శనమును బట్టి మాసిదోనియా అనే దేశానికి తనతో కూడా ఉన్న వారితో కలిసి మరి సువార్త కొరకై వెళ్ళాడు. మాసిదోనియా అనేది ఐరోపా ఖండములో ఉండే దేశం. చాలాసార్లు లేక అనేక మంది అభిప్రాయం ఏంటంటే, బయట లోకములో ఈ క్రైస్తవత్వం అనేది అది పాశ్చాత్య దేశం నుండి వచ్చింది, అమెరికా నుండి వచ్చింది, ఇంగ్లాండ్ నుండి వచ్చింది, అది మనది కాదు, వారు వచ్చి వ్యాప్తి చేశారని అభిప్రాయం ఉంది. మేము ఎప్పుడు సువార్తకు వెళ్తుంటాం కనుక ఈ పోరాటాలు మేము ఎదుర్కొంటూ ఉంటాం. అయితే అది సరైన అభిప్రాయం కాదు. యేసు ప్రభు జన్మించింది శరీరధారిగా మరి బెత్లెహేం అను గ్రామంలో. బెత్లెహేం అనేది పాలస్తీనా దేశంలో ఉండే ఒక చిన్న గ్రామం, ఇశ్రాయేలు దేశం. ఆ ఇశ్రాయేలు దేశం ఉండేది ఆసియా ఖండములో. అంటే యేసు ప్రభు ఆసియా ఖండములో, ఈ పాలస్తీనా దేశం అనేది ప్రపంచ అంతటికీ కూడా మధ్యలో ఉండే ప్రదేశం ఇది. పాలస్తీనా ఉండేది ఆసియాలోనే. అంటే పాలస్తీనా నుండి తూర్పు వైపు వస్తే మరి చాలా అరబ్ దేశాలు ఉన్నాయి, అనగా ఇరాను, ఇరాక్, ఆ తర్వాత వచ్చి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బెలూచిస్తాను, ఇవన్నీ దాటుకొని ఇంకా వస్తే మరి ఇండియా ఉంది. ఇండియా దాటితే ఇంకా పోతే మరి పాకిస్తాన్ ఉంది, బెంగాల్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది. ఇంకా వెళితే మరి జపాన్ ఉంది. ఇలాగా చాలా దేశాలు. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ దేశం ఉంటే ఇటువైపు వెళితే మరి తూర్పు ప్రాంతం అది, అటు వెళితే పశ్చిమ ప్రాంతం. ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభు ఆసియాలోనే జన్మించాడు, అమెరికాలో కాదు, ఇంగ్లాండ్లో కాదు. ఇంకో మాట, మరి సువార్త సంఘాలు ఏర్పడింది, మొట్టమొదట ఏర్పడింది ఆసియాలోనే. ఆసియా సువార్త కూడా ఆసియా నుండే ఇతర దేశాలకు వెళ్ళింది. వాళ్ళు వచ్చి సువార్త చెప్పలా మనకు. ఆసియా నుండి ఐరోపాకి వెళ్ళింది, ఐరోపా నుండి అమెరికాకి వెళ్ళింది, ఐరోపా నుండి ఆఫ్రికాకి వెళ్ళింది, ఐరోపా నుండి ఆస్ట్రేలియాకి వెళ్ళింది,
అంటే సువార్త ఆసియా నుండి ఐరోపాకు వెళ్ళింది. అక్కడి నుండి ప్రపంచమంతా విస్తరించింది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు తనతో కూడా ఉన్నవారు వారు మరి ఐరోపా ఖండాలకి వెళ్ళారు. మొట్టమొదటిసారి ఇప్పుడు చదివిన వాక్య భాగంలో మరి 16:5 ఆసియాలో వాక్యము చెప్పకూడదని, మీరు ఆసియాలో వాక్యం చెప్తున్నారు, దేవుని వాక్యము యేసు ఆత్మ పరిశుద్ధాత్మ ఇక్కడ వద్దు అంటే మీరు వినకూడదని కాదు. ఆ ప్రాంతంలో గతంలో మీరు చేశారు, ఇప్పుడు మీరు మరొక దేశానికి వెళ్ళండి అందుకొని దేవుడు వారిని ఐరోపా ఖండములోని మాసిదోనియా దేశానికి తీసుకెళ్ళాడు. మరి ఈ యొక్క పరిచర్య ద్వారా ఎంతమందిని తీసుకెళ్ళాడంటే పౌలుతో కూడా 3 కలిసి 4 అయ్యారు. అనగా దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే సేవ కొరకు ఆ వ్యక్తికి జత పని వారిని ఇస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే దానికి రుజువు ఏంటంటే జత పని వారిని ఇస్తాడు. జత పని వారంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వానితో కలిసి దేవుని పని చేయుట. మరి పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఏర్పాటు చేసుకున్న పౌలుతో మరి 3 దేవుడు కలిపాడు. దానికి ముందు పౌలు బర్నబాతో కలిసి అంతియోకయ అనే పట్టణములో సంఘాన్ని కట్టారు. అయితే మరి వారిద్దరి మధ్యలో ఒక విషయంలో తర్కము జరిగింది. ఏ విషయంలోనంటే బర్నబా యొక్క అక్క కుమారుడైన మార్కు విషయంలో. పౌలు అంటాడు, ఈ మార్కు గతంలో మనతో ఉండి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు రెండవసారి ఆ వ్యక్తిని మనతో తీసుకుపోవటము మంచిది కాదు అన్నాడు. అయితే దానికి బర్నబా ఒప్పుకోలా. సొంత మేనల్లుడు కాబట్టి బర్నబా మేనల్లును తీసుకొని ఆయన పౌలును విడిచి వెళ్ళిపోయాడు. పౌలు ఒంటరిగాడైనాడు. ఇక్కడ మీరు గమనించాలా, మరి దేవుని కొరకు, దేవుని ప్రత్యేకత కొరకు, వాక్యము కొరకు, దైవ క్రమము కొరకు ఏ వ్యక్తి అయితే ఒంటరైనా పర్వాలేదు నిలబడతాడో దేవుడు ఆ వ్యక్తిని బలముగా వాడుకుంటాడు. మళ్ళా చెప్తున్నా, వాక్యము కొరకు, మరి దేవుని కొరకు, నియమాల కొరకు. ఎందుకంటే దేవుని సేవ అనేది మరి మన సొంత ఏర్పాట్లు చేసేది కాదు. దేవుని నియమములను పాటించి వాక్య పద్ధతిలో మనం చేయాల. దానికి పౌలు కట్టుబడ్డాడు. కాబట్టి దేవుని వాక్యము కొరకు తాను నిలబడ్డాడు. దేవుడు ఏం చేశాడు తెలిసిన, మరి పౌలుకి 2 తనతో కూడా ఉన్నవారు వెళ్ళిపోతే, ఒక్కడు బర్నబా వెళ్ళిపోతే
మరి ముగ్గురినిచ్చాడు దేవుడు. ఈ ముగ్గురు పౌలు కలిపితే అది సువార్త జట్టు అని చెప్పొచ్చు మనం. ఒక టీంలో, ఒక గేమ్లో ఎలాగా జట్టుగా ఆడతారు, అలాగా సువార్త సేవలో జట్టుగా కలిసి పని చేయాలి. ఆ జట్టును నలుగురు అయ్యారు. పౌలు ఒంటరయ్యాడు. పౌలుకి బర్నబా స్థానములో శీలనిచ్చాడు. పౌలు శీలలు మీరు వినుంటారు. ఆ తర్వాత తిమోతినిచ్చాడు. అనగా మార్కు స్థానములో తిమోతినిచ్చాడు. ఇంకొంచెం దూరం వెళ్తే మరి లూకా అనేటువంటి వైద్యునిచ్చాడు. నలుగురు: పౌలు, శీల, తిమోతి, లూకా. మరి దేవుడు ఈ యొక్క నలుగురితో కూడిన జట్టుని ఐరోపా ఖండములో వాడుకున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తితో కలిసి సువార్త పనిలో ఒక జట్టుగా ఉండాలా. పనిలో మరి ప్రాంతంలో పని ప్రారంభమైంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని వాడుకుంటున్నాడు. ఈ పనిలో మీరు వారితో కలిసి ఒక జట్టుగా ఈ పని చేయాలని దేవుని వాక్య ఆధారాలతో నేను మీతో చెప్తున్నా. దేవుని పని చేసేవారితో కలిసి పని చేయటం అనేది దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. కలిసి పని చేయాల. కలిసి అపోస్తుల కార్యముల్లో అనేక సందర్భాలలో, ఉదాహరణ మరి 18వ అధ్యాయంలో మొదటి వచనంలో చదివితే అక్కడ కూడా ఈ మాట ఉంది, వారు కలిసి పని చేస్తున్నారనుంది. 3వ వచనంలో వారు కలిసి పని చేయిస్తుండిరి. 18:3 చివరిలో వారు కలిసి పని చేయిచుండిరి. కనుక దేవుని పనిలో దేవుడు ఏర్పరచుకున్న వారితో కలిసి పని చేయాల. అప్పుడు దేవుడు వారిని, వారి కుటుంబాలను దీవించేవాడుగా ఉంటాడు. సరే, ఈ నలుగురిని ఎట్టగలిపాడు దేవుడు? అంతకుముందు పౌలుకు వాళ్ళు తెలియదు. ఆశ్చర్యకరంగా నలుగురిని కలిపాడు. మరి మొదటివాడు శీల. దేవుని వాక్యం చెప్తుంది 16వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో మరి 40వ వచనములో పౌలు శీలను ఏర్పరచుకొని, ఎవరి శీల? ఈ శీల మరి యెరూషలేము నుండి పౌలు ఉన్న అంత్యోక్య సంఘానికి పంపబడినవాడు. ఆయన తన పని ముగించుకొని వెళ్ళిపోయాడని వాక్యం చెప్తుంది. అయితే ఆకస్మికంగా పౌలు శీలను ఏర్పాటు చేసుకున్నాడని మరలా రాయబడింది. వెళ్ళిపోయిన శీల మరలా పౌలుతో ఎలాగా చేరాడు మనకు తెలియదు. అనగా చాలా మరి
మంచి పనివాడు శీలం, ప్రవక్త ఆయన. అనుకోకుండా శీల పౌలుతో చేరాడు. అనగా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మీరు గమనించండి. దేవుడు వ్యక్తి జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ సేవా జీవితంలో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయవాడై ఉన్నాడు. నిర్గమకాండం 34:10 యెహోవా దేవుడు సెలవిచ్చాడు, నీవు ఏ జనుల మధ్య ఉన్నావో నేను వారి మధ్య అద్భుతములు చేయుదునన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అలాగే యేసు ప్రభు శిష్యులు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. అనగా దేవుడే కాదు అద్భుతాలు చేసేది, దేవుని సేవకుల ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు అంటే అర్థమైందంటే ఒక్క మాట చదువుదాం. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో 8వ వచనములో స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు, సూచక క్రియలను చేయుచుండెను. అర్థమైనా? కాబట్టి దేవుడు ఆయన అద్భుతాలు చేస్తాడు. అద్భుతం అంటే ఏందమ్మా? మనము చేసుకోలేంది, లేక మనుషులు మనకు చేయలేంది, అది అద్భుతం అంటే. మనం చేసుకోగలిగింది అద్భుతం కాదు. లేక మనతో ఉన్న ప్రజలు మనకు ఆ పని చేయగలిగితే అది అద్భుతం కాదు. మనము చేయలేంది, ఇతరులు మనకు చేయలేంది చేయగలిగిన వాడు దేవుడు, అది అద్భుతం. కాబట్టి దేవుని ప్రజలంగా మన జీవితాలలో అద్భుతాలు చూడాల, అద్భుతాలు చూడాల. అది మన విశ్వాసం ద్వారా జరుగుతుంది. ఆశ్చర్యకార్యాలు, ఆశ్చర్యకార్యాన్ని తెలుగులో, ఇంగ్లీష్లో మార్వెల్స్ అంటారు. ఇంకో మాట తెలుగులో సూచ్యక్రియలు అంటారు. అద్భుతాలు వేరు, సూచ్యక్రియలు వేరు. సూచ్యక్రియ అంటే అర్ధసహితమైన అద్భుతము, అదొక అద్భుతమే. అందులో గొప్ప ఆత్మీయ అర్థం ఉంటుంది. కాబట్టి అద్భుతాల ద్వారా దేవుడు మనకు నేర్పించే జ్ఞానాన్ని సూచ్యక్రియలు అంటారు. యేసు ప్రభు అద్భుతాలు చేశాడు, సూచ్యక్రియలు చేశాడు. ఆయన శిష్యులు కూడా అలా చేశారు. ఉదాహరణ, యేసు ప్రభు వెళ్తుంటే 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, ఆమె స్వస్థపరచబడింది. అద్భుతం అది. అలాగే పౌలు ఎఫెసీ పట్టణంలో సేవ చేస్తుంటే 19వ అధ్యాయం అపోస్తుల కార్యములో దేవుడు అద్భుతాలు చేయించాడు ఆయన చేత. రోగులు స్వస్థపరచబడ్డారు. ఆ సంగతి చుట్టుప్రక్కల గ్రామాలకు తెలిసిపోయింది. అక్కడ రోగులు ఉన్నారు. అయితే పౌలు అక్కడికి వెళ్ళలేకపోయారు. అప్పుడు వారు ఏం చేశారంటే, పౌలు శరీరానికి తగిలిన
చేతి గుడ్డలు తీసుకెళ్ళి ఎక్కడో ఉన్న రోగుల మీద పెడితే వారు స్వస్థపరచబడ్డారు. పౌలు వెళ్ళలా. చదువుతారా మాట? చదవండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. 19వ అధ్యాయంలో 12వ వచనం. అతని శరీరమునకు తగిలిన ఆ చేతి గుడ్డలైన నడికట్లైన రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని, అంటే పౌలులో ఎంత శక్తి ఉందంటే, ప్రభువులో ఎంత శక్తి ఉందో అంత శక్తి అనగా దేవుడు తను చేయటమే కాదు, తన దాసుల ద్వారా కూడా దేవుడు చేయిస్తాడు. ఏమ్మా? కాబట్టి పౌలు తగిలిన చేతి గుడ్డలు తీసుకెళ్ళి రోగుల మీద పడితే ఏమయ్యారంట? అద్భుతాలు చేసే దేవుడు. అలాగే పేతురు మరి సేవ చేస్తూ వెళ్తుంటే, ప్రజలు జనసమూహం వెళ్తుంటే రోగుల్ని మంచోల మీద తీసుకొచ్చి రోడ్డు ప్రక్కన పెట్టి పేతురు నీడ ఆ రోగుల మీద పడాలని కోరారు. పేతురు నీడ పడితే రోగులు స్వస్థపరచబడ్డారు. చదువుతారన్నమాట? చదవండి. అపోస్తుల కార్యములు మరి 9వ అధ్యాయం. ఎక్కడ చూస్తారా? అమ్మా ఎక్కడుంది? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోని తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. అర్థమైందా? కాబట్టి యేసుప్రభు వస్త్రం చెంగు ముడితే రోగం పోయింది. పౌలు చేతి గుడ్డలు రోగుల మీద పడితే రోగం పోయింది. పేతురు నీడ అంటే వారిలో దేవుని పిల్లల జీవితాల్లో ఎంత శక్తి ఉంటుందంటే ఆ శక్తి వారిది కాదు. పేతురు అన్నాడు అపోస్తలుల 3వ అధ్యాయంలో, మరి ఈ కుంటివాణిని స్వస్థపరిచింది మేం కాదు, ఇది మా వల్ల కలగలేదు. అర్థమైందా? ఎంతో చెప్తా వచ్చా నేను. దేవుడు మరి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. ఇప్పుడు పౌలుకు దేవుడు ఒక సువార్త జట్టును ఏర్పాటు చేశాడు. మొదటి వారెవరు? శీల. మొదటి వారెవరు? ఎట్టొచ్చాడో తెలియదు.
దేవుడే తీసుకొచ్చాడు. 2 పౌలు శీలలు కలిసి ముందుకు సాగుతుండగా ఒక ఊరికి వచ్చారు. ఆ ఊరి పేరు లుస్త్రా. ఆ లుస్త్రాలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక యవనుడు ఉన్నాడు. ఆయన పేరు తిమోతి. ఆయన పేరు ఏంది? చూడండి అన్నమాట. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, 15వ అధ్యాయంలో 16వ అధ్యాయం అండి. లుస్త్రాకు వచ్చాను, పౌలు లుస్త్రాకు వచ్చాను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. మరి తిమోతి ఆ లుస్త్రాలో ఉన్నాడు. అక్కడ సంఘం ఉంది. ఆ యవనస్తుడు సంఘములో ఉంటూ మంచి సాక్ష్యము కలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి 16లో మరి అతడు విశ్వసించిన వాడు 2 చివరిలో మంచి సాక్ష్యము పొందినవాడు. మరి అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి పిలిచాడు. బాగా గమనించండి. బర్నబా మేనలుడైన మార్కునేమో తీసుకోబోవటం మంచిది కాదన్నాడు. ఎవరు? పౌలు. ఇతన్నేమో ఆయనే పిలుస్తున్నాడు, మాతో రా అంటే. ప్రభు యొక్క పనిలో ఎవరినంటే వారిని మనము మరి వాడుకోవటం కానీ మరి కలిసి పనిచేయటం కానీ జరగకూడదు. కాబట్టి దేవుడు 2వ వ్యక్తి యవనుడు తిమోతినిచ్చాడు. ఈనాడు మరి ఈ తిమోతి ప్రభువులో ఎదిగి మంచి సాక్ష్యం పొందటానికి కారణము వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మమ్మ. ఈ మాట 2వ తిమోతి 1వ అధ్యాయములో రాయబడింది. 2వ తిమోతి 1వ అధ్యాయములో 2వ తిమోతి 1వ అధ్యాయంలో ఏ రాయబడింది? ఇక్కడ 1వ అధ్యాయంలో మరి 5 వచనం చివరిలో, నీలో ఉన్న విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయ, నీ తల్లి అయిన యునేకే. గుర్తుపెట్టుకోండి. ఈనాడు అవ్వలు మీ మనవళ్లకు మనవరాళ్లకు విశ్వాస బోధలు చేస్తున్నారా? తిమోతి అమ్మమ్మ తిమోతికి వాక్యం నేర్పించింది. వినిక్కడ తల్లి యునేకే నేర్పించింది. అందుకొని తిమోతికి రాస్తున్నాడు. 1 తిమోతిలో 3వ అధ్యాయములో మరి 16వ వచనములో 8వ వచనములో 8 కాదండి 3వ అధ్యాయము 3వ అధ్యాయము కాదు 2వ తిమోతి 3వ అధ్యాయములో ఏ రాస్తున్నాడు? 15వ వచనములో రక్షణార్థమైన జ్ఞానముని కలిగించు శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యము నుండి నీ వెరుగుదువు. నేర్చుకో. ఈనాడు మీరు సంఘానికి రావటం కాదు. ఇందాక ఒక అబ్బాయిని నేను చూడాలనుకో, ఎందుకంటే వాళ్ళ నాయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా కుమారుడు నాకంటే ముందు లేచి బైబిల్ చదువుతాడు అన్నాడు. కాబట్టి తల్లులు ఏం చేయాలా? పిల్లల్ని కూర్చోబెట్టుకొని వారికి బైబిల్ నేర్పించాలా, వారితో కలిసి ప్రార్థన చేయాలా. అలాగ చేసి తిమోతిని ఒక మంచి యవనస్తునుగా సిద్ధపరిచారు. తండ్రి విషయం చెప్పదు బైబిల్, అతను గ్రీకు దేశస్థుడు. కాబట్టి ఈనాడు మన పిల్లల విషయంలో ఆయన అన్నాడు, బాల్యము నుండి నీ వెరుగుదు అన్నాడు. కనుక
క్రైస్తవ కుటుంబాలలో బాల్యములో ఉన్న పిల్లలను మనం బహు జాగ్రత్తగా పరిశుద్ధ లేఖనాలతో పెంచాలా అని మనం చూస్తాం. అర్థమైందా? ఇది నన్ను వదిలిపెట్టేశారు, పిల్లలు మాట వింటలేదు. చాలామంది తల్లిదండ్రులు బైబిల్ ఏముందండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడుండండి అన్నాడు. ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాలలో ఈ క్రమము లేదు. తల్లిదండ్రులే పిల్లలకు లోబడున్నారు. వాళ్ళు ఏం చెప్తే తల్లిదండ్రులు అది చేస్తారు. చాలా తప్పది, దైవ క్రమం కాదు. పిల్లలు పెంచాల్సిన రీతి అది కాదు. పిల్లలు మనం ఏం చెప్తే అది చేయాలా. కూర్చోమంటే కూర్చోవాలా, తినమంటే తినాలా, నిద్ర లేమంటే లేయాలా. కాబట్టి తిమోతి పౌలు పిలిచాడు నాతో రమ్మని. ఇంతకుముందు ఒకరిని వద్దన్నాడు. అనగా తిమోతి దేవుని ఆత్మ కలిగిన, పౌలు దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక తిమోతి విషయంలో తను నెమ్మది పొందాడు, మంచి యవనస్తుడు కనుక దేవుడు శేలనిచ్చాడు, దేవుడు తిమోతినిచ్చాడు. 4వది లోకానిచ్చాడు. ఎవరిని? లోక అనగా నేను ఇప్పుడు చెప్పేది సువార్త జట్టును ఏర్పాటు చేసి పంపించాడు. ఎవరి లోక? చదవండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో 10వ వచనములో అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలుచున్నాడని మేము నిశ్చయించుకున్నాం. ఈ అపోస్తుల కార్యం రాసింది ఎవరు? లోక. అపోస్తుల కార్యాన్ని రాసింది ఎవరు? లోక. రాసేవాడు ఈ మాట చెప్తున్నాడు, ఏమని? దర్శనము కలిగినప్పుడు దేవుడు మమ్మును, అతను కూడా కలుపుకున్నాడు, మమ్మును పిలిచినాడని మేము నిశ్చయపరుచుకున్నాం. లూకా మరి పౌలుతో చేరాడు. ఎప్పుడు? దర్శనము కలిగినప్పుడు. ఎప్పుడు? చూడండి ఆ మాట, ఆ దర్శనము కలిగినప్పుడు. బైబిల్లో దర్శనాలు పొందుతారని వాక్యం చెప్తుంది. ఎక్కడుందా మాట? చదవండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో ఉంది. యోవేలు 28లో ఉంది. యోవేలు గ్రంథము 2:25లో కుమ్మరించినప్పుడు కింద మాట, మీ యవ్వనులు, లాస్ట్లో మీ యవ్వనులు, చదవండి అమ్మా, మీరు చదవండి, మీరు చదవండి, వాళ్ళు చదువునివయ్యా. మీ యవ్వనులు, యోవేలు పేజీ నంబరు 754 28వ వచనం చదవండి, 2వ అధ్యాయంలో చివరిలో. మీ యవ్వనులు దర్శనములు పొందుదురు. ఏ దర్శనాలు? దైవ దర్శనాలు. చదవండి ఆ మాట కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అండి. ఏ దర్శనాలు? దేవ దర్శనాలు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనాలు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ఒక మాట, పెద్దలైన మీకు దేవ దర్శనం ఉందా? దేవ దర్శనము పొడక్షరాలేంది? దేవ డి, దేవ డి, దర్శనము డి, అంతేనా? డి. ఇప్పుడు
ఆత్మను పొందితే, పరిశుద్ధాత్మను పొందితే దైవ దర్శనాలు చూస్తారంట. పరిశుద్ధాత్మ లేకపోతే ఇంకొక డీడీ చూస్తారు. ఏందది? దూరదర్శనాలు. ఏమట చూస్తావు? దూరదర్శనం అంటే ఏంది తెలీదా? ఏంది? టీవీలు. ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో మరి దేవ దర్శనాలు లేవు, వాక్య దర్శనము లేదు. యవనులు, పిల్లలు దాని ముందు కూర్చొని టీవీ మొట్టమొదటి వచ్చినప్పుడు మరి సంఘాల్లో భక్తులు చేసిన బోధ ఏంటంటే దాని పేరు బ్లాక్ బాక్స్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఎందుకంటే ఇది నష్టపరిచింది ఆ దినాల్లో. ఇప్పుడు దాని బదులు ఇది వచ్చేసింది. ఏది? మొబైల్ ఫోన్స్. ఇది నష్టపరుస్తుంది. ఎంత పాపంలోకి దించేస్తుందంటే రోడ్లో వెళ్తా, ఇంట్లో ఉన్నంత వరకు, ఇంట్లో నుంచి బయటకు వస్తానే యంగ్ గర్ల్స్ అమ్మా విని ఇక్కడ బ్యాగ్లో నుండి మొబైల్ తీస్తారు. ఏమి ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలా? తిరిగి స్కూల్ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో వెళ్ళకముందు మాట్లాడుకొని బ్యాగ్లో పెట్టుకొని లోపల పోతారు. అంటే ఏమది? ఏమది? గుర్తుంచుకో. దేవుని వాక్య ప్రకారము ఏది మనకు క్షేమము కాదో దాన్ని చేయకూడదు. పౌలంటాడా మాట? చదవండి. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న మాట. 2వ మోటు కొరింథీలో 10వ అధ్యాయములో 33వ వచనములో మధ్యలో రాయబడింది, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధిని కలిగించవు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది వారు కలిగిన స్వాతంత్రాన్ని క్షేమాభివృద్ధిని బట్టి పరిమితము చేసుకొని జీవించాల. అర్థమైందా? నీకు స్వాతంత్రం ఉంది. ఏమనుకుంటే చూడగలడు, ఏం మాట్లాడంటే మాట్లాడడం. అయితే బైబిల్ చెప్తుంది నీకు స్వాతంత్రం ఉంది కానీ నీకు క్షేమాభివృద్ధిని కలిగించని వాటిని నీవు చూడకూడదు, మాట్లాడకూడదు, వినకూడదు. అవునా? మరి ఈ గ్రహింపు నీకుందా? నీ పిల్లలకుందా? నేను చెప్తున్నా, లూకా దర్శనము కలిగింది కాబట్టి పౌలు కలిగిన దర్శనాన్ని బట్టి అతడు విధేయుడై పౌలుతో కూడా వెళ్ళాడు. 4. మొదట ఆయన ఎవరు? శీల. 2 ఆయన ఎవరు? తిమోతి. 3 ఆయన ఎవరు? కాబట్టి 4 ఒక జట్టుగా ఏర్పడారు. డివైన్ టీమ్ అంటారు. వీళ్ళు బయలుదేరి ప్రతి పట్టణంలో వెళ్ళారు. చదువు నా మాట. మరి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. 15వ అధ్యాయంలో 16 అధ్యాయంలో 4వ వచనం, వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోని అపోస్తులు పెద్దలు నిర్ణయించిన విధులను గాయకులుటకు వారికి అప్పగించిరి. పట్టణాలు పల్లెలు గుండా వెళ్ళారు. 4 ఎక్కడికి వెళ్ళినా వారు వెళ్ళిన స్థలములో ఉన్న ప్రజలకు ఏం నేర్పించారు? ఏ బోధించారు? యెరూషలేములో ఉన్న అపోస్తులు నిర్ణయించిన వాక్యాలే చెప్పారు. అర్థమైందా? మరి అపోస్తులకు ఈ వాక్యాలు, ఈ ఆజ్ఞలు వారి సొంతమా? కాదు. ప్రభు చెప్పాడు. ఏమని? చదవండి. మత్తయి సువార్త
28వ అధ్యాయంలో 9, 19, 20 వచనాలు. మత్తయి సువార్త 28లో 20వ వచనం అండి. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని గైకొన వల్లని వారికి బోధించండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు అండి. చదవండి ఎక్కడ. యేసు ప్రభు 18లో యేసు వారి యొద్దకు వచ్చి ఉందా? మరి యేసు ప్రభు చెప్పాడు, నేను మీకు ఏ ఏ సంగతులు చెప్పానో వాటిని. మరి యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, ఆయన తండ్రి అయిన దేవుని ద్వారా పొందిన ఆజ్ఞలు వాక్యమని అక్కడ చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17 ఏమన్నాడు చదవండి. 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చ అదిగో వాక్యమును నేను వారికి ఇచ్చినన్నాడు. 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చాను. కాబట్టి అసలు ఈ వాక్యానికి, బైబిల్కు ఆధారము, సోర్స్, మూలమేది? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవా, నీవు నాకు ఇచ్చిన మాటలు నేను ఎవరికి ఇచ్చా? నీవు నాకు ఇచ్చిన శిష్యులకి ఇచ్చా, వారిని అపోస్తులుగా నియమించా. ఇప్పుడు వారు యెరూషలేములో ఉన్నారు. మరి అపోస్తులు యేసు ద్వారా పొందిన వాటిని బోధిస్తున్నారు. పౌలు వాటినే తను ప్రతి పట్టణంలో బోధించాడు. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన దేవుడైన యేసుప్రభుకి, యేసుప్రభు నుండి అపోస్తులకు, అపోస్తుల నుండి పౌలుకు వచ్చినాయి. అర్థమైందా? అంటే సువార్త జట్టు. రెండోది అంటే డివైన్ టీమ్ అంటారు. మామూలు జట్టులు, ఈ క్రికెట్ జట్టు, బాస్కెట్బాల్, ఫుట్బాల్ జట్టు మానవుడు ఏర్పాటు చేసేది. ఈ జట్టును ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. డివైన్ టీమ్. ఇది డివైన్ ఆర్డినెన్సెస్ అంటారు వీటిని. దైవికమైన మాటలు, ఆజ్ఞలు. ఎక్కడి నుంచి వచ్చినాయి? మానవుని కాదు ఇది. తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చాడు, కుమారుడైన దేవుడు అపోస్తులకు ఇచ్చాడు. అపోస్తులు యెరూషలేములో వాటినే నిర్ణయించాడు. వాటిని తీసుకొని పౌలు టీము ప్రతి పట్టణంలోకి వెళ్ళారు. అవునా? కాబట్టి ఈ దినాల్లో మనం చెప్పాల్సినంత కూడా మన మాటలు కాదు, బైబిల్కి ఆధారం ఉండాలి. మనం ఏమి చెప్పినా బైబిల్కి ఆధారం ఉండాలి. నేను ప్రతి సాయంకాలం వాకింగ్ వెళ్తా. ఒకరోజు ఇటీవల వాకింగ్ వెళ్తే మరి ఒక ఇంటిలో మరి ఏదో వాక్యం ఏదో కనబడింది నాకు. నేను నిలబడి ఈ ఇంట్లో ఎవరున్నారో అని అడిగాను. అక్కడ పనివాడు చెప్పాడు, ఆమెని పిలుస్తానని పిలిచాడు. ఆమె వచ్చింది. వచ్చినప్పుడు అమ్మా, నేను పాస్టర్నమ్మా, మరి మీ ఇల్లు వాక్యం, మీ పరిస్థితి చూస్తే మీరు ఎవరో చూడాలని ఉన్నా నేను అని. మేము ప్రతి ఆదివారము మేము సువార్త చేస్తాం. మీరు ఇష్టపడితే వచ్చే ఆ వారం ఈ వీధుల్లో చేస్తాం, మీ ఇంట్లో ప్రార్థన చేస్తామంటే ఆమెనది, అయ్యా మీరు చేయటానికి లేదు. ఏమన్నాను? మేము క్యాథలిక్లమండి, మా క్యాథలిక్ పాస్టర్లే రావాలా, ఫాదర్లే రావాలా. అప్పుడు నేను అన్నాను, అమ్మా మరి బైబిల్లో మీరు చేసేది లేదమ్మా, తప్పమ్మా. ఏమయ్యా అన్నాడు.
మరి మీరేం చేస్తారు? మరియమ్మ ద్వారా ప్రార్థన చేయాలంటారు మీరు. మరియమ్మ తల్లి మా కొరకే వేడుకోమంటారు. అది తప్పు కదమ్మా అని అన్నా నేను. ఎలాగండి, మేము చేసేది అదే కదా అన్నారు. బైబిల్లో మరియమ్మ యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత అపోస్తుల కార్యములలో అపోస్తులు మేడ గది మీద ఉండగా వారితో మరియా ఆమె కుమారులు ప్రార్థనలో ఉన్నారని వాక్యం చెప్తారు. చూడమాట. మరి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, 1వ అధ్యాయంలో మరి 14వ వచనములో వీరందరూ యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ప్రార్థన చేయుచుండరే. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులలో మెజారిటీ మరి ఈ సత్యాన్ని గ్రహించలేదు. మరియ తన కుమారులతో కూడా కలిసి మరి అపోస్తులలో ప్రార్థనలో ఉంది. ఆమె కూడా వాళ్ళతో ఉంది. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అవునా? ఈ మాట చూపించాముకి నేను. అమ్మా బైబిల్ ఇలా ఉంది, బైబిల్ చెప్పినట్టు చేస్తావా అంటే ఏం చెప్పా నేను? మనం ఏమి చెప్పినా అక్కడి నుంచి రావాలా. దేవుని వాక్యము ఇప్పుడు చెప్పాను కదా, తండ్రి నుంచి కుమారునికి, కుమారుని నుంచి అపోస్తులకి, అపోస్తుల నుంచి పౌలు. ఈనాడు అవి లేఖనాలు అయిపోయినాయి మనకు. కాబట్టి పరిశుద్ధ లేఖనాలు మాత్రమే మనం బోధించాలి. పరిశుద్ధ లేఖనాల నుండి మాత్రమే యేసు ప్రభుని మనం చూపించాలి. కాబట్టి 2 చెప్పాను నేను ఇప్పుడు. 1 డివైన్ టీమ్, దేవుడు ఏర్పరిచిన జట్టు. 2 దేవుడు బయలుపరిచిన వాక్యము, డివైన్ ఆర్డినెన్సెస్. 3 వీరు మరి బయలుదేరారు. దర్శనం వచ్చింది. ఎక్కడ పోవాలో తెలియలేదు. ఆ రాత్రి ఒక ఊరిలో ఉండిపోయారు. అంటే దేవుని వాక్యం చెప్తుంది, వీరు ప్రయత్నం చేసిన స్థలానికి దేవుని ఆత్మ వెళ్ళనీయలేదని ఇక్కడ మనం చదువుతాం. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? సొంత నిర్ణయంలో వెళ్ళారా? వాళ్ళు వెళ్ళలా. ఆ రాత్రి అక్కడ ఉండిపోయారు. ఎందుకు? దేవుని యొక్క ఏర్పాటు ఏంటో తెలుసుకోవాలా. వారు ఉండిపోయిన ఊరి పేరు త్రోయ. చదువునమాట. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో, 16వ అధ్యాయం. వారిని వెళ్ళలేదని అక్కడ మనం చదువుతున్నాం. 6వ వచనములో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అందుకొని 8వ వచనములో వారు త్రోయకు వచ్చి ఆ రాత్రి అక్కడ ఉన్నారు. త్రోయకు వచ్చారు. ఆ రాత్రి చదువున్నాడు 9 చివరిలో రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగింది. ఆ దర్శనములో మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి ఏమని అడుగుతున్నాడు? చదవండి. ఏమని అడుగుతున్నాడు? ఆ దర్శనము కలిగినప్పుడు 9 చివరిలో మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలుకు దర్శనములో దేవుడు చూపించాడు. అయ్యా, మీరు మాసిదోనియా మా దేశానికి రండి. కాబట్టి 3వది దేవుని దర్శనము ప్రకారము వారు బయలుదేరారు. దేవుని దర్శనం అంటే ఏంది? డివైన్ విజన్.
దేవుని వాక్యం చెప్తుంది, ఎక్కడ దేవోక్తి లేదో లేక దేవుని దర్శనము లేదో అక్కడ జనులు నశిస్తారు అని వాక్యం చెప్తుంది. అది సామెతలు ఉంది. చూడండి ఆ మాట, సామెతల గ్రంథము. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుతారు, నశిస్తారని దేవుని వాక్యము మరి తెలియజేస్తారు మనకు. చదువుతాను ఆ మాట నేను మీకు. అయ్యా 29:18 29:18 చదువుదాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. బాగా గమనించండి, దేవోక్తి అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో విజన్ అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ నుండి చూసుకోండి. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. అర్థమైందా? ఏ దర్శనం అది? దేవుడు బయలుపరిచిన దర్శనం. మరి ఇప్పుడు మనకు దర్శనాలు వస్తాయా? దర్శనాలు ఇప్పుడు లేఖనాలు అయినాయి. అది రాయబడింది. పౌలుకు దర్శనము కలిగినప్పుడు దేవుడు మమ్ములు పిలిచాడు. అంటే మాకు కూడా దర్శనం కావాలని అడగల వాళ్ళు. కానీ ఈనాడు బైబిల్లో ఉన్నవన్నీ కూడా పౌలు రాశాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో నాకు కలిగిన దర్శనాలు మీకు రాశాను. చదువున్నమాట. ఎఫెసీ 3:3 మాకు కలిగిన దర్శనములను మీకు నేను రాసుతిని. 3వ అధ్యాయం ఎఫెసీ 3వ వచనములో రాసుతిని అంటాడన్నమాట. 3 చివరి మాటల్లో దేవ దర్శనములను నాకు తెలియపరచవ, దానిని చివరిలో రాసుతిని మీకు రాసుతిని. మరి 4వ వచనములో మీరు దానిని చదివిన ఎడల నాకు కలిగిన జ్ఞానము మీకు కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు దర్శనాలు ఏమైనాయి? లేఖనాలు అయినాయి, రాశాడు. ఇప్పుడు బైబిల్లో ఉన్నవన్నీ కూడా దేవుడు తన దాసులకు బయలుపరిచిన దర్శనాలు. ఇప్పుడు వాటిని మనం చదువుకోవాలా. దర్శనము కలిగిన వారికి ఎంత జ్ఞానం వస్తుందో దీన్ని చదివితే మనకు కూడా అంతే జ్ఞానం వస్తుంది. కాబట్టి దేవ దర్శనములో మనం ఉంటే ఏముంటుందంట? కట్టు కలిగి జీవిస్తాం. కట్టు అంటే ఏంది? కట్టు అంటే ఏంది? దర్శనము లేకపోతే కట్టు లేకుండా విచ్చలవిడి జీవితం. ఈనాడు క్రైస్తవులు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డారు. పిల్లలు, యవనస్తులు. కారణం దర్శనము లేదు. వారి తల్లిదండ్రులు దర్శనము లేదు. దర్శనము లేదు కనుక లోకరీత్యా వేరే దర్శనాలు చూస్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి దర్శన ప్రకారము వెళ్ళి తిని అన్నాడు. పౌలుకు కలిగింది, మేము దానికి విధేయులైనాం. గుర్తుపెట్టుకో. కాబట్టి 3 చెప్పాను నేను. మొదటిది ఏంది అమ్మా? దేవుడు ఏర్పాటు చేసిన జట్టు, దాంట్లో మనం ఉండాలా, ఆ జట్టుతో కలిసి పనిచేయాలా. రెండోది ఏంది? దేవుడు బయలుపరిచిన వాక్యము. మూడోది ఏంది? ఆ వాక్యాన్ని తప్ప వేరొక మాటలు బోధించకూడదు, చెప్పకూడదు. ప్రతి దానికి వాక్యాధారాలు ఉండాలి. రెండవది దేవుని యొక్క దర్శనం, డివైన్ విజన్. దేవుడు అందరికి కాదు, ఆ దినాల్లో అపోస్తలులకు ఇచ్చాడు, వారు రాశారు. ఇప్పుడు దర్శనాలు లేఖనాలు అయినాయి. ఈ లేఖనాలు దర్శనాలు మనం చదవాలా. మరి వాక్యాన్ని ఆ అబ్బాయి చెప్పాడు వాళ్ళ నాన్నకంటే ముందు బైబిల్ చదువుతానని.
మీరు నేర్చుకోవాలా. బైబిల్ని తప్పనిసరిగా ప్రతి దినము మరి చదవాల. బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళకూడదు. బైబిల్ చదవకుండా ఏ పని చేయకూడదు. స్టవ్ కూడా ముట్టించకూడదు. కాఫీ కూడా తాగకూడదు. బైబిల్ని మోకాళ్ళ మీద చదవాలా. నేర్చుకోండి. ఇది ఉజ్జీవ కూడికల్లో మీరున్నారు. ఉజ్జీవ కూడికలు అంటే అర్థమైంది. ఉజ్జీవం అంటే అర్థమైంది. అర్థం లేకుండానే ఆ మాట వాడుతున్నారా మీరు? ఏంది ఉజ్జీవం అంటే? జీవము, ఉజ్జీవము. జీవాన్ని మరి ఉత్తేజపరచటమే ఉజ్జీవము. జీవము యేసు ప్రభు ఇచ్చిన సంఘములో ఉజ్జీవము. సంఘములో యేసు ప్రభుని ఎరిగి మరి సేవలో ఉంటాం. అప్పుడప్పుడు ఉజ్జీవింపజేయటానికి, ఉత్తేజింపజేయటానికి మీటింగ్లు పెట్టుకుంటాం. రివైవల్ మీటింగ్స్. ఉజ్జీవం ఎలాగొస్తుంది? ఉజ్జీవం ఎలాగొస్తుందంటే దేవుని వాక్యానికి నూతనంగా కనుపరిచే విధేయతను బట్టి ఉజ్జీవం వస్తుంది. ఒక భక్తుడు ఆ మాట రాశాడు. ఉజ్జీవమునకు నిర్వచనం, ఫ్రెష్ ఒబీడియన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రివైవల్. కాబట్టి దేవుని వాక్యము అనుదినము చదవాలా. మేము రక్షించబడినప్పుడు మోకాళ్ళ మీద చదువుకునేవాళ్ళం బైబిల్. మోకాళ్ళ మీద బైబిల్ చదివేవాళ్ళం. ఈ దినాల్లో పిల్లలు, యవనస్తులు మోకాళ్ళు వంగితే మోకరించి బైబిల్ చదువు. ఎందుకు? అందులో మరి దేవుని దర్శనాలు రాయబడి. కనుక 4 విషయాలు చెప్పాను. ఇప్పుడు బయలుదేరారు వాళ్ళు. ఈ 4ంటితో బయలుదేరారు. ఏ 4ంటితో? జట్టుగా కలిసి వాక్యాన్ని కలిగి, తర్వాత వచ్చి మరి 4 చెప్పాను కదా. జట్టు, వాక్యము, అమ్మా దర్శనం. బయలుదేరారు. ఎక్కడ పోయినారు? మాసిదోనియాకి వెళ్ళారు. మాసిదోనియా దేశం ఎక్కడుంది? ఐరోపా ఖండంలో ఉంది. వీళ్ళు వెళ్ళక ముందు అక్కడ ఎవరు కూడా వాక్యాన్ని చెప్పలేదు. అనగా ఆసియాకు వెలుపల మొదటిసారి వాక్యముతో వెళ్ళింది వీళ్ళే. వెళితే ఇక ఎంత దేవుని కార్యాలు జరిగినాయి అంటే, దేవుని కార్యాలు, డివైన్ డీడ్స్. 4వది ఎంత జరిగినాయి? 16వ అధ్యాయం చదవండి. 16వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు లుదియా. ఆమె పేరు లుదియా. ఆమె ఆసియా దేశస్తురాలు. ఏ ఊరు ఆమెది? తుయితైరా. తుయితైరా ఎక్కడుంది? ప్రకటన 7 సంఘాలలో, ఆసియాలో ఉన్న 7 సంఘాలలో 4వ సంఘము తుయితైరాలో ఉంది. బాగా గమనించండి. దేవుడు ఐరోపాని తెరిచాడు. ఐరోపాకి తీసుకెళ్ళింది ఆసియాలో ఉన్నవారిని. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె కూడా ఆసియాలో ఉన్నామే. ఆమె వ్యాపారం చేస్తూ ఉంది. ఆమె పేరు లుదియా. దేవుడు ఆసియా దేశస్తుల్ని ఐరోపాలో ఉజ్జీవం కలిగించేదానికి వాడుకున్నాడు. చూడామి ఐరోపాలో ఉన్న ఆమె తుయితైరా దేశస్తురాలని అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో మనం చదువుతాం. 16వ అధ్యాయంలో ఏముంది? ఆమె 14వ వచనంలో లుదియా, ఆమె తుయితైరా పట్టణస్తురాలు. దేవుడు ఆసియాని వాడుకున్నాడు. అది నేను చెప్పదలుచుకున్నాను. దేనికి? ఐరోపా ఖండానికి సువార్త ప్రకటించడానికి. అంతేకాదు
ఐరోపా ఖండనములో మాసిదోనియా దేశంలో లుదియా అనే స్త్రీ ఇంటిలో మొదటి సంఘము ఏర్పడింది. లుదియా అన్నది, అయ్యా మీరు మా ఇంటికి రండి. అర్థమవుతుందా? ఎంత భక్తిపరురాలంటే అంతవరకు లుదియా యేసు ప్రభుని గురించి వినలేదు. ఆమె భక్తి అంతా పాత నిబంధన భక్తి. ఆమె యూదురాలు. మరి ఆమెలో ప్రభు కార్యం ప్రారంభించాడు. ఎక్కడ? నదీ తీరాన ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రేయర్లో ఉన్నప్పుడు. చూడమాట అపోస్తుల కార్యములు మరి ఎన్ని వచనం అది? 13వ వచనం. నదీ తీరమున ప్రార్థన జరుగునని తెలుసుకొని అక్కడ వెళ్ళాం. అక్కడ స్త్రీలు ఉన్నారు. వారిలో ఒక ఆమె లుదియా. ఆమె బాగా గమనించండి. కాబట్టి నదీ తీరమున ప్రార్థనకు వెళ్ళింది. ఎవరు? లుదియా. గమనించు, ప్రార్థన ద్వారానే బిగినింగ్. ఆమె లైఫ్ బైబిల్లో ప్రార్థన ద్వారానే చెప్తుంది. ఈ లుదియా వ్యాపారస్తురాలు. మరి నదీ తీరాన ప్రార్థన జరుగుతుంది, అక్కడికి వెళ్ళింది. చాలామంది క్రైస్తవులు ఆదివారపు క్రైస్తవులుగా ఉంటారు. కేవలం ఆదివారమే వస్తారు. బైబిల్ అనుమతించదు. 4 ఎడతెక్క ఉండాలా. ఏందా 4? అమ్మా, అపోస్తుల బోధ, ప్రార్థన, రొట్టె విరుచుట, సావాసం. కాబట్టి ప్రార్థనని చాలా అనగా 3 ప్రార్థనలు చేయాలా. 1 వ్యక్తిగతమైన ప్రార్థన, 2 కుటుంబ ప్రార్థన, 3 సంఘ ప్రార్థన. ఉద్యమం రావాలంటే ఈ 2 దినాల మీటింగ్స్ తర్వాత ప్రార్థన మీటింగ్ జరిగితే మరి ఎక్కువ మంది కనబడాల. కారణం ఉద్యమం మీటింగ్స్లో మేము ఉజ్జీవింపబడ్డాం కాబట్టి ప్రార్థనకు వచ్చాం. వస్తారా? ప్రార్థనకు వస్తారా? కుటుంబారాధన చేసుకుంటారా? కాబట్టి వ్యక్తిగతమైన ప్రార్థన గురించి బైబిల్ చెప్తుంది. అపోస్తలుల 3వ అధ్యాయం 1వ వచనంలో మరి ప్రార్థన గడియ అనే మాట ఉంది. అక్కడ ప్రార్థన గడియ ఉందమ్మా. 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రార్థన కాలం అని ఉంది. అక్కడ ప్రార్థన కాలం అని ఉంది. ఇంగ్లీష్లో అవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన గడియ. నీ జీవితంలో మరి ప్రార్థన గడియ ఎప్పుడు? ప్రార్థన గడి ఎప్పుడు? చాలామంది అంటారు, టైం అయింది రా, భోజనానికి రా. భోజనానికి టైం ఉంది. టైం అయిందిరా, నిద్రపో. అవునా? టైం అయిందిరా, పనికి, స్కూల్కి, అన్నిటికీ టైం ఉంది. ప్రతిదినము. మరి ప్రార్థనకి టైం ఉందా? చెప్పగలవా? నీవు ప్రార్థించే గడియ ఎప్పుడు? ఏ గడియలో నువ్వు ప్రార్థన చేస్తావు? అవర్ ఆఫ్ ప్రేయర్. నేను నా జీవితంలో ఉదయకాలం 5 నుండి 6 వరకు నా ప్రార్థన గడియ. అర్థమవుతుందా? నీవు కూడా నేర్చుకో. ఒక గడియలో నేను అందరికీ చెప్పేది, నిన్ను కూడా చెప్పా మీకు. నేను భారతదేశంలో చాలామంది ఉదయం లేచి సూర్య నమస్కారాలు చేస్తారు. సూర్యుడు ఎవరు? సృష్టించబడ్డాడు దేవుని చేత. అయితే సృష్టికర్తను నమస్కరించాలా, ప్రార్థన చేయాలా. వాళ్ళు సూర్యునికి మొక్కుతుంటే మనము నీతి సూర్యుడైన యేసు ప్రభుకి చేతులు జోడించి ప్రార్థించి ఆరాధన చేయాలి. ఎప్పుడు? సూర్యుడు రాకముందే. నేర్చుకో.
గెటప్. ఎప్పుడు లేవాలి? నిద్ర లేయి. ఎన్ని గంటలు లేస్తావు? నిద్ర ఎన్ని గంటలు లేస్తావు నువ్వు? ప్రార్థన గడియ నీకుండాలా. కుటుంబముతో ప్రార్థన, సంఘముతో ప్రార్థన. ఈ ప్రార్థనే ఆమె జీవితంలో ఆశీర్వాదమైంది. ఏం ఆశీర్వాదం? ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె రక్షించబడింది, ఆమె తన గృహాన్ని తెరిచింది, సంఘం ఏర్పడింది. ఎక్కడ? ఆమె ఇంటిలో సంఘం ఏర్పడింది. చూడమాట 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం యొక్క చివరి వచనములో ఆమె ఇంటిలో సంఘం ఉంది. ఏముంది అక్కడ? 40వ వచనములో, వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లుదియా ఇంటికి వెళ్ళిరి, అక్కడ సహోదరులు ఉన్నారు. ఆమె ఇల్లు తెరిచింది. 2 మాటలు. ఒకటి, హృదయము ప్రభు తెరిచాడు, ఆమె ఇంటిని ఆమె తెరిచింది. చూడండి 2 మాటలు ముగిచేస్తాను. ఈ 2 మాటలు చూచి. మూడది, ఆమె ఆమె హృదయము 14లో ప్రభు ఆమె హృదయమును తెరిచారు. నీ హృదయం ఎప్పుడు తెరవబడింది? నీ హృదయాన్ని ప్రభు ఎప్పుడు తెరిచాడు చెప్పగలవా? తేదీ ఉందా? నువ్వు పుట్టిన తేదీ తెలుసు కదా, బర్త్డేలు చేసుకుంటారు. మరి నువ్వు బర్త్డే పుడతానే డేట్ రాసుకున్నావా? ఎవరు చెప్పారు? మీ అమ్మ చెప్పింది. అయితే ప్రభు నీ హృదయాన్ని తెరిచిన దినము నీకే తెలుస్తుంది. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మరి ప్రభు నా హృదయాన్ని ఫలానా దినము తెరిచాడు, ఫలానా సంవత్సరము అని చెప్పగలిగిన వారు ఉన్నారా? చెప్పగలవా? డేట్, పుట్టిన డేటు, పెళ్లి డేటు, చాలా డేట్లు ఉంటాయి. అయితే ప్రభు నీ హృదయాన్ని ఎప్పుడు తెరిచాడు చెప్పగలవా? చెప్పలేవు. మరి ఈ దినం మరి ప్రభు తెరుస్తాడు, హృదయం తెరుస్తాడు. ఈ దినం ఆ డేట్ రాసుకో. ఈ దినము అనగా మరి 9వ తారీఖు, మరి ఆదివారము, మరి నవంబరు 25వ సంవత్సరము అని రాసుకో. ఇంతకుముందు ఉంటే దాన్ని ఉంచుకో, ఇంతకుముందు లేకపోతే ఈ దినం పెట్టుకో. ఉందా నీకు? ప్రభు ఎప్పుడు తెరిచాడు చెప్పగలవా? ఎప్పుడు? గుడ్. అమ్మ చెప్తా ఉంది. నువ్వు చెప్పగలవా? ఏ దినం ప్రభు తెరిచాడు నీ హృదయాన్ని? చెప్పలేకపోతే ఈ దినం నీ హృదయం తెరు. ప్రభా, నీవు లుదియా హృదయాన్ని తెరిచావు, నా హృదయాన్ని తెరు. ప్లాన్ చేసుకుంటారా? రెండవది, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచింది, ఆమె తన ఇంటిని తెరిచింది. రాయబడింది అక్కడ 15వ వచనంలో. మరియు ఆమె ఇంకా 15 చివరిలో, నా ఇంటికి వచ్చి ఉండుడని మిమ్మల్ని బలవంతం చేస్తున్నా. ఇల్లు తెరిచింది అంతే. దీంతో ముగిస్తున్నాను నేను. ఇల్లు తెరిచింది. ఎవరిల్లు? లుదియా. అంటే దేవుని నీ హృదయాన్ని ప్రభు తెరిస్తే నీ ఇంటిని నీవు తెరవాలా. ఎవరికి? ప్రభు కొరకు, వాక్యము కొరకు. ఆ ఊర్లో సంఘము లేదు, అపోస్తులు వెళ్ళారు, వాళ్ళు ఉండటానికి ఇల్లు లేదు. కాబట్టి సంఘము ఏర్పడింది. ఎక్కడ? లుదియా ఇంటిలో. కాబట్టి మరి ఈ ఉజ్జీవ మీటింగుల ద్వారా హృదయము తెరవబడాలా, మీ గృహాలు తెరవబడాలి. అర్థమైందా? కాబట్టి ఇది మనం నేర్చుకున్నది ఐరోపా దేశములో మొదటి సంఘము ఫిలిప్పి అనే పట్టణంలో, ఆ ఊరు ఫిలిప్పి పట్టణం. ఫిలిప్పి పట్టణములో లుదియా ఇంటిలో మొదటి సంఘం ఏర్పడింది. కనుక తద్వారా ప్రపంచమంతటా ఐరోపా ఖండము నుండి సువార్త పోయింది. అమెరికాకి సువార్త తీసిపోయింది ఎవరు? ఐరోపా ఖండంలోని వాళ్ళు.
ఆఫ్రికాకి సువార్త తీసిపోయింది ఎవరు? ఐరోపా ఖండం నుండి డేవిడ్ లివింగ్స్టన్ మిషనరీ. ఇలాగ ప్రపంచానికి అంతటికి ఈ తెలుగు బైబిల్ రాసింది ఎవరు? విలియం కేరీ. ఏ దేశస్థుడు? ఐరోపా దేశస్థుడు. కాబట్టి ఈనాడు వారి ప్రవేశము, ఆ జట్టు దర్శన ప్రవేశము ద్వారా మొదటి సంఘము ఐరోపాలో ఏర్పడింది. ఫిలిప్పి పట్టణములో, లుదియా ఇంటిలో. తద్వారా ప్రపంచమంతటా సువార్త ప్రకటించబడింది, సంఘాలు ఏర్పడి. కాబట్టి మీ మధ్యలో ఈ దినము ఇటు ఉజ్జీవాన్ని ప్రభు తీసుకొస్తాడు. మీ ద్వారా, నీలో ఉజ్జీవం వస్తే నీ ద్వారా ప్రభు కార్యాలు జరుగుతాయి. కాబట్టి నీ హృదయం తెరువు. 2, నీ ఇల్లు తెరువు. నీ హృదయం తెరువు, నీ ఇల్లు తెరువు. ప్రార్థన చేసుకుందాం. మరి మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే అలాగే ఉండండి. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. అమ్మా, మీరు వాక్యం వింటూ వచ్చారు. నిన్నటి దినం కూడా నేను తీర్మానం చేసుకోమని చెప్పాను. చాలామంది తీర్మానం చేసుకున్నారు.